నిన్న జరిగినటువంటి మరి బీఆర్ఎస్ అనాలో టీఆర్ఎస్ అన్నో తెలియదు కానీ ఆ సభ గురించి ఆ సభలో మాట్లాడినటువంటి అబద్ధాల గురించి వాళ్ళు కేవలం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినవి కాంగ్రెస్ పార్టీని తిట్టడానికో లేకపోతే దినచర్య వాళ్ళ పొద్దుగా లేస్తే అబద్ధాలు ఆడటానికో పెట్టినట్టు పెట్టుకున్నారు తప్ప మేము ఇది చేసినామో అని చెప్పుకునే ముఖాలు లేవు వాటికి. ఆ పెద్ద మనిషిని ఏమన్నానో మరి అంటనో పెద్ద మనిషిని అన్నారు అట్లా మాట్లాడతారు అంటారు కావచ్చు కానీ డూప్లికేట్ గాంధీ అంట మాట్లాడే విధానం చూడండి. మరి ఆ డూప్లికేట్ గాంధీ ఇంటికి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి అని ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్నప్పుడు గుర్తు రాలేదా డూప్లికేట్ తల్లి డూప్లికేట్ గాంధీ అనేది? సిగ్గు శరం అన్నీ వదిలిపెట్టేసి ఏమి అవసరం లేదు మళ్ళా మాయ మాటలు చెప్పి ఓ 400 కోట్లు ఖర్చు పెడితే 12 లక్షలు వచ్చినాయని ఒకడంటాడు, రోడ్డు మీద 3 లక్షలు అని ఒకడంటాడు, పోలీసు వాళ్ళని ఇదని చెప్తే అదని ఒకలంటారు. ఇది చేయలేదు అది చేయలేదని మాట్లాడుతాను. 15 నెలలు 16 నెలలు అయింది మేము వచ్చి వీలైన కాడికి చేస్తే ఆయనకు ఒకటే అవపడ్డదట బస్సు, అది కూడా చిక్కలు పట్టుకొని కొట్టుకుంటానట ఆయనకు. అంటే మాట్లాడే విధానం చూడండి. 200 రూపాయల కరెంటుగా అవపడతలేదు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అవపడతలేదు, 500 ఇచ్చిన బోనస్ అవపడతలేదు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవపడతలేదు. అంటే ఇవి ఏవి కళ్ళలాగా ఏం అవపడకుండా వచ్చి రాని మాటలు విచ్చల వీడిగా అబద్ధాలు మాట్లాడుకుంటా మేము గతంలో ఏమో చేసినాం మేమేమో పీకినామని చెప్పే విధంగా మాట్లాడిందే. నీకు 10 ఏళ్ళు సమయం ఇచ్చినా నీకు సరిపోలే. 3 ఎకరాలు ఎక్కడ పోయినాయి, కేజీ టు పీజీ ఎక్కడ పోయింది, విద్యార్థులకు ఇస్తా అన్నావు అవి ఎక్కడ పోయినాయి? అంటే ఇవి ఏవి కూడా నువ్వు కంప్లీట్ 10 ఏళ్ళు ఇచ్చినా చేయలేదు. వీళ్ళు అప్పుల ఊపిలో ఉరికిపోయేటట్టు మొత్తం అప్పులను గతం చేసి అప్పులు పెట్టి 16 నెలలకే ఏమి ఇన్ని అయినాక కూడా కాలేదని అబద్ధాలు మాట్లాడటానికి నీకు నోరెట్లొచ్చింది? ఏవో పోలీసు వాళ్ళని బెదిరిస్తాను, లేదంటే వీళ్ళని బెదిరిస్తాను, లేకపోతే రెడ్ బుక్ అంటాడు, లేకపోతే పింక్ బుక్ అంటాడు. నీతోటి ఏది కాదు అనేది మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో డిపాజిట్లు పోయి ఎక్కడికక్కడ ఏం లేనప్పుడే నీ బతుకార్థం అయిపోయింది. ఇక నీకు మిగిలిందా ఏంటంటే ఆ కాళేశ్వరం డబ్బులు, బోలేశ్వరం డబ్బులు, ఈ బ్రిడ్జ్ల డబ్బులు ఉన్న కూలగొట్టే డబ్బులు అన్నీ ఉన్నాయి. వాటితోటి వాపును చూసి బల్బు అనుకునే విధంగా డబ్బులు 500 1000 ఇచ్చి వాళ్ళని పట్టుకొని వచ్చాడ పెట్టుకొని ఏదో మేము బలిసి ఉన్నాం మేము ఇది ఉన్నాం అని చెప్పుకుంటాం తప్ప మిమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. నీకు కొన్ని వీడియోలు చూపిస్తే అక్కడ నీ ఎదురుగానే తిడతాను రాడా. అంటే మేమేదో ఇంకా బతుకున్నాం, టీఆర్ఎస్ పార్టీ లైవ్లో ఉన్నాం అని చెప్పుకోవటానికి తప్ప దేనికి పనికిరారు. ఇది అందులో మాత్రం ఒకటి మాత్రం వాస్తవం మాట్లాడిన ఒకటి కొద్ది గొప్ప గుట్టలు నల్ల గుట్టలకు ఆపమని చెప్పన్న నిజంగా కూడా ఆపమని చెప్పాలి కూడా అందరం కూడా అనుకున్నదే. నిన్న సీఎం గారి దగ్గరికి పోతే కూడా లెటర్ పెడతా అని చెప్పి ఎప్పుడైతే పౌర హక్కుల సంఘం నాయకులు వాళ్ళు వీళ్ళందరూ పోగానే అది తెలుసుకొని ఇమ్మీడియట్ స్పీచ్లా లెటర్ పెడతాను. ఇట్లా చిన్నప్పటికెళ్ళి నక్కలు కొట్టుడు కాపీ కొట్టుడు అలవాటు కదా, బాగానే అడ్డదారిలో పోడు నిలువుదారిలో పోడు ఎంబటి అన్నాడు. అది ఆపాలి. కానీ దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంకో లెటర్ మేము ఇక్కడి నుంచి కూడా అందరం రాద్దాం అనుకుంటున్నాం. అక్కడ ఆపేసి అందులోకేలో 10% సిఆర్పిఎఫ్ని ఆ ఫామ్ హౌస్లో తోడితే డబ్బులు 1000 కోట్లు తెలంగాణ అప్పు తీరుతుంది. అందులో తోడి కనుక తోడితే అన్ని డబ్బులు ఉన్నాయి. 400 కోట్లు పెడితే 4 లక్షలు రాలేదు, 12 లక్షల ముచ్చట చెప్పుకుంటా తిరిగి వీళ్ళు ముచ్చట చెప్తే మేము పెడితే మీటింగు ఆర్ట్స్ కాలేజీలో పెట్టుకుంటే పక్కన జిల్లాలు 2 జిల్లాలు పెట్టుకుని తప్ప ఈ స్థాయిలో ఈ మీడియాని వాళ్ళకున్న దాన్ని ఇది చేసుకోవడానికి ఫోకస్ చేసుకోవడానికి మేము బతుకున్నాం చెప్పాను తప్ప ఎక్కడ కూడా ఆ స్పీచ్లో ఏం పాస్ అవ్వపడ్డా చెప్పండి? ఏమైనా అవ్వపడ్డా? మేము ఇది చేసినాం. వరంగల్కి ఏం చేసినావు చెప్పడు. అందుకే ఊరవతల పోయి ఎలకతుర్తిలకు బార్డర్లో పెట్టి చెలో వరంగల్ అని పెట్టిండు. మొన్న కూడా చెప్పాను నేను. అంటే వీళ్ళకు ఎంతసేపు బతుకు లేదు, కాంగ్రెస్ విమర్శించకపోతే వీరికి బతుకు లేదు.
మీరు 10 ఏళ్లలో చేయలేదు, మేము 16 నెలల్లో చేస్తుంటే మీ కంటికి అవుపడతలేదు అంటే ప్రజలు గమనిస్తలేరు అనుకున్న భ్రమలో ఉండి అసలు ఏమి ఆయనకు అంటే మరి సాయంత్రం పూట మాట్లాడింది కాబట్టి గుర్తురాక మాట్లాడినా తెలియలే కానీ ఇచ్చిన స్కీమ్సే గుర్తులేవు ఆయనకు. ఆరోగ్యశ్రీ అంటే మేము పెట్టిందంటే కదా, ఫీజు రియంబర్స్మెంట్ మేము పెట్టింది కదా, ఇన్ఫర్మేషన్ యాక్ట్ మేము పెట్టింది కదా, పని ఆహార పథకం మేము పెట్టినాయి కదా. ఇన్ని మంచి మంచి పథకాలు మేము పెట్టుకుంటూ వస్తే నీ కళ్ళలకు అవపడకుండా నేను తాగి మర్చిపోతే మేము ఇట్లా పొద్దుగాలు ఎందుకు పెడతాను? ఆ సభ పొద్దుగాల పెడితే వాస్తవాలు బయటికి వెళ్ళి ఎటు కాకుండా సాయంత్రం పూట పెట్టేవాడికి ఏది లేదు. అసలే అలా విచిత్రం ఏంటంటే అలా జయశంకర్ గారి గురించి మాట్లాడతాను. ఒక్క ఫోటో ఎక్కడ నవ్వుపడ్డా అదే జయశంకర్ గారి ఫోటో. పెద్ద పెద్ద నాయకులది మాట్లాడిన ఒక్క ఫోటో లేదు అయ్యా కొడుకులు తప్ప. మళ్ళా హరీష్ రావు గారు కూడా పెద్ద పెద్ద మాట్లాడి నీ ఫోటోలేదు నీకు అమ్మ చెప్పిర్రు అయిపోయిందనేది ఇంకా తెలుస్తలేదు. మా వేదిక మీద ఇంతమంది మాట్లాడిస్తాం, ఎక్కడ వేదిక ఉన్నా ఓ 10 మందితో మాట్లాడిస్తాం మేము. టైం కొత్తలో ఒకటే ఆ ఒంటెద్దు పోకడా ఇంకా బుద్ధి మార్పు ఇంకా రావట్లే. మళ్ళా అధికారంలోకి వస్తాం నీ వచ్చే సచ్చే తర్వాత దేవుడి గారు మీకు తెలుస్తూనే ఉన్నది. మీకు తెలుసు, అందరికీ తెలుసు. మీరు జీవితంలో ఇక రారు అని అందరికీ తెలుసు. మీరు బీజేపీ జెండా మోసుకుంటూ తిరగవలసిందే, ఎన్నుకొని బీజేపీకి లాభం చేకూర్చే విధంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగా అయితే ఓట్లు చేయించిండ్రో మళ్ళా అట్లా చేసుకుంటూ బతకవలసిందే తప్ప మిమ్మల్ని జైళ్ళల్లో పెడతారని చెప్పి మీరు సంపాదించిన కోట్ల రూపాయలకి వెళ్ళి ఇలాంటి మీటింగ్లు 6 నెలలకు సంవత్సరానికి ఒకటో పెట్టి మేము బతుకున్నామని చెప్పుకోవాలి తప్ప దేనికి లేదు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిన్న మీటింగ్లో వరంగల్కి ఏం చేసిందో చెప్పుదురు. ఒక్కటన్నా చెప్పిండ్రా? ఒక్కటి. మా దాంట్లో వేదిక మీద పెద్ద పెద్ద అందరూ ఎవరిని అడిగినా మేం చేసిన ఏంటిదని చెప్పగలుగుతారు. ఏది చెప్పలేని దద్దమ్మలు కూర్చొని ఆడ మాట్లాడి ఇటు పోలీస్ మీద మా మీద ఏడిసి ఏదో చేతులు దుప్పుకొని అవతల పడితే అయిపోయింది అనుకుంటాను. ఆ పద్ధతి మార్చుకోండి, ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. ఒకరు మీటింగ్ పెట్టగా ఒకరు కలెక్షన్లు తిరుగుతారు, ఒకరు పెట్టి ఇది చేస్తారు. వీటి మీద ఈ దుకాణం తప్ప వీళ్ళు ఏది లేదు అందులో. అది మార్పు. మరి ప్రజలు బుద్ధి చెప్పి పక్క కూసబెట్టినాక అహంకారము ఆ బుద్ధి ఇది మారుతుందేమో అనుకున్నాం కానీ ఎక్కడ అది అవపడట్లే. అబద్ధాల మీదే బతుకుతున్నారు. ఇంకా నిజంగా కూడా ఆడ 60 జనరేటర్లు 100 జనరేటర్లు అంటాను ఏది మీటింగ్లలో పెట్టినాయి. ఒరిజినల్ జనరేటర్ వీళ్ళకి పెట్టాలి అసలు, కానీ ఆ జనరేటర్ గురించి దానికి ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.